ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు కృపను బట్టి మరొక నూతన మాసంలోనికి ప్రవేశపెట్టబడ్డాము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాసమంతా కూడా ఆయన కృప మన మీద ఉండులాగున ప్రార్థన చేస్తూ ఈనాటి మన వాగ్దానాన్ని ధ్యానిస్తాం. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అవును, దేవుని అనుగ్రహము, ప్రేమ ఇంతకు ముందెన్నడూ నిలిచిపోలేదు, మరింకెన్నడూ నిలిచిపోదు. అవి ఆయన మార్పులేని స్వభావంలో నుంచి ప్రవహిస్తుంటాయి. అందును బట్టి ఇశ్రాయేలీయులు ఆయన్ను ఈ రీతిగా కీర్తించారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అవును, ఇశ్రాయేలీయులు ఆయన కృపను బట్టి వారు గంభీర తాళములతో దేవుణ్ణి స్తుతించారు. ఆ రీతిగానే మనము ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన కృప నిరంతరము మన మీద ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.